ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మెగా హీరోల్లో ఒక్కడే ఫామ్ లో ఉన్నాడు. 2 ఏళ్ల క్రితం పుష్పతో హిట్ కొట్టిన అల్లు అర్జున్ తప్ప మరొక హీరో లేడు. అదేమిటో మెగా హీరోలను ఫ్లాపులు వెంటాడుతున్నాయి. ఫెయిల్యూర్స్ లో ఉన్న మెగా ఫ్యామిలీని వరుణ్ తేజ్ గాడిలో పెడతాడా? చూసిద్దాం. చిరంజీవి కెరీర్లో ఆచార్యనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనుకుంటే భోలా శంకర్ అంతకు మించి నష్టాలు తీసుకొచ్చింది. భోలా తర్వాత నటిస్తున్న విశ్వంభరను చూడాలంటే 2025 సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో నటిస్తున్న ఈ మూవీ మెగా బడ్జెట్ 200 కోట్లతో రూపొందుతుంది. స్టాలిన్ తర్వాత మరోసారి త్రిషతో జతకడుతున్నాడు చిరంజీవి. పవన్ లాస్ట్ మూవీ బ్రో వీకెండ్ కలెక్షన్స్ కే పరిమితమైంది. సినిమాను 90 కోట్లకు అమ్మితే 70 కోట్లు కూడా రాలేదు. పవర్ స్టార్ చేతిలో 3 సినిమాలున్నా ఓజీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. ట్రిపుల్ రామ్ చరణ్ కాస్త గ్లోబల్ స్టార్ అయ్యాడు. శంకర్ చేతిలో పడ్డాడు. ఇంకేముంది అనుకుంటే ఈలోగా వచ్చిన ఆచార్య ఈ మెగా హీరోను డిసప్పాయింట్ చేసింది. చెర్రీ సక్సెస్ చూడాలంటే గేమ్ చేంజర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అది ఎప్పుడొస్తుందో నిర్మాత దిల్ రాజు కూడా చెప్పలేకపోతున్నాడు. మెగా మేనల్లులు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ఫామ్ లో లేరు. విరూపాక్ష హిట్ అయిందన్న ఆనందాన్ని బ్రో నీరు కార్చింది. ఇక వైష్ణవ్ తేజ్ ఆదికేశవ్తో ఫ్లాప్ కంటిన్యూ చేశాడు. సాయి ధరమ్ తేజ్ నటించాల్సిన గాంజా శంకర్ క్యాన్సిల్ అయింది. ఇప్పట్లో మెగా మేనల్లులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ సరైన సక్సెస్ చూడలేకపోయాడు. లాస్ట్ మూవీ గాంధీవధార అర్జున అయితే 5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. మార్చి 1న ఆపరేషన్ వాలంటైన్తో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. చిరంజీవి, పవన్, రామ్ చరణ్ మెగా మేనల్లులు ఇప్పట్లో కనిపించకపోవడంతో మెగా ఫ్యామిలీ సక్సెస్ భారం వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ పై పడింది.